ఇదిగో నీళ్ళు. డెటాల్ పడతా. సీను 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 సారీ సీను, ఇదంతా మా మమ్మీయే చేసింది. చేతికేమైంది? అరే ఇంత పెద్ద ముసుకపోయింది. బెటే ఆటో మమ్మీ చెప్పు. కూసమ్మ లక్ష్మి జల్దిరా మందులు పడతారా? మల్లిక అయ్యయ్యో ఈ రక్తం ఏంటమ్మా, ఎలాగొస్తుంది? ఉండు. అయ్యో ఏంటిది, ఎంత రక్తం పోతుందో. పిచ్చి పిల్ల ఎలా కోసిపోయిందా చూడు. కన్న కూతురికి ఇలా జరిగితే చూస్తూ ఊరుకుందా? అదసలు తల్లేనా? ఇంకెప్పుడు ఆ ఇంటికి వెళ్ళొద్దమ్మా, మా ఇంట్లోనే ఉండు, నేను పువ్వులో పెట్టి చూసుకుంటాం. అయ్యో మల్లిక మల్లిక మళ్ళీ వాడి పక్కన కూర్చుంటావా? దీన్ని తీసుకెళ్లి కార్లో పోయిండ్రా. బీదవాళ్ళు బీదవాళ్ళలాగా ఉండాలి, మాతో పెట్టుకోకండి. ఈ లెవెల్ కి నా కూతురు కావాల్సి వచ్చిందా? మీలాంటి లేబర్ వాళ్ళు పుట్టిందే మాలాంటి కోటీశ్వర్లకి సేవలు చేయడానికి. సొమ్మున్న మేము సముద్రం లాంటి వాళ్ళం, పైసా కూడా లేని మీరు పిల్ల కాలువ లాంటి వాళ్ళు. ఎప్పటికైనా మీరు మా చెప్పులు తొడవాల్సిందే. నిజమేనమ్మా, మీరు సముద్రం లాంటి వాళ్ళే. కానీ సముద్రం నీళ్ళు ఒక్క చుక్క కూడా లాగనీకి పనికిరావు. మనుషులు బతకాలంటే పిల్ల కాలువల నీళ్ళు లాగాల్సిందే. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఈసారి పొరపాటున నీ కొడుకు బతికిపోయాడు. మళ్ళీ నా కూతురు జోలికి వచ్చాడనుకో, ₹1 కోటి నాది కాదనుకొని మొత్తం ఫ్యామిలీని లేపేస్తాను. మీ ఇంట్లోనే మీ అందరికి సమాధులు కట్టిస్తాను. బ్లడీ హెల్. పదండ్రా. అది బీదోళ్ళు బీదోళ్ళు అన్నది కదా. ఒక బీదోనికి ధైర్యం వస్తే ఏం చేస్తాడో చూపి. దిగు. మల్లిక మల్లిక నేనంటే నీకు ఇష్టమేనా? అయితే దిగు. మల్లిక నువ్వు వెళ్ళావనుకో నిన్నేమనను. నువ్వు నా కూతురువి. వీళ్ళని చూసావు కదా, వీళ్ళ చేతుల్లో వాడు చస్తాడు. ఏంటి నన్ను చంపేది? నువ్వు నా పక్కనుంటే ఈ ప్రపంచాన్ని ఎదురిస్తుంది. దిగు. మల్లిక నో నో యు ఆర్ నాట్ గోయింగ్ విత్ హిమ్. మల్లిక వాడిని వేసేసి నా కూతురు తీసుకురండి. వాడి తల తెచ్చిన వాడికి నేను ₹1 కోటి ఇస్తాను. నా కూతురు జాగ్రత్త. వెళ్ళు. నా కూతురు జాగ్రత్త. నువ్వు నా పక్కనున్నావు కదా, ఇప్పుడు చూడు వీళ్ళని పరిగెట్టించి ఎలా కొడతాను. చూస్తారంటే వెళ్ళండి.
నీలో నాలో ప్రేమ గెలవాలెవరెదురైనా. సార్ సార్ ఓకే సార్ ఓకే కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ శోభన్ రాజు గారు కూతురు ఎవరు కిడ్నాప్ చేశారట వాడు ఏరియాలో దిగుతున్నారట కమాన్ సార్ 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 ఈ అమ్మాయి సార్ సోమరాజ్ గారి కూతురు. రేయ్ చెయ్యొదరా, నా కూతుర్ని ముట్టుకున్నావంటే చంపేస్తాను. విన్నారా సార్, చంపేస్తానంటుంది. వీడి వల్ల నాకు ప్రాణభయం ఉంది సార్. మీ ఎదురుగానే అంది, మీరే సాక్ష్యం. ఇంతకీ ఎవడవయ్యా నువ్వు? నా పేరు శ్రీనివాస్ సార్, సన్ ఆఫ్ బోనాల భిక్షపతి. నా వయసు 21. నేను జీఎంసీ కాలేజ్ చదువుతున్నాను సార్. ఈ అమ్మాయి పేరు మల్లిక సార్, సోమరాజ్ గారి కూతురు. తన వయసు 19 ఏళ్ళు. తను కూడా నాతో పాటు చదువుతుంది సార్. ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం సార్. ఈడమ్మా అతనే మాట్లాడుతున్నాడు, నువ్వే మాట్లాడవా? నీకు కూడా అతనంటే ఇష్టమా? లేదు సార్, నాకు ఇష్టం లేదు. అది నా కూతురంటే అలా చెప్పమ్మా. ఇన్స్పెక్టర్ గారు, నా కూతురికి ఇష్టం లేకపోయినా వీడు దాన్ని కిడ్నాప్ చేసుకొచ్చాడు. ఇతనంటే నాకు ఇష్టం కాదు సార్, ఇతనంటే నాకు ప్రేమ. ఏమండి చూసారా మీ కూతురు ఏం చేసిందో? ఇదంతా జరగడానికి నువ్వే కారణం. అది తప్పు చేసినందుకు నన్ను ఎందుకంటే నోర్మై, ఈ గూండాలు పోలీసులు ఇదంతా ఏమిటి? ఇది మన పద్ధతి కాదు. ఏంటమ్మా ఇది? నువ్వు చేసింది ఏమైనా బాగుందా? ఇతనంటే నీకు ఇష్టం, కానీ అడగాల్సిన పద్ధతి ఇది కాదు. మీరు అడగాల్సిన పద్ధతిలో అడగండి. నేను కాదంటే అప్పుడు చెప్పండి, కానీ పోలీస్ స్టేషన్లో కాదు. బయటకెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఏంటి నన్ను నమ్మవా? మీ ఇద్దరికి పెళ్లి చేస్తానమ్మా. ఇదిగో ఈ ఇన్స్పెక్టర్ గారి సాక్ష్యం. రండి ప్లీజ్. ఇంకా నమ్మవా? నేను నీ తండ్రినమ్మా, ట్రస్ట్ మీ. ఏమయ్యా, నీకు మా అమ్మ అంటే ఇష్టమా? ఇష్టం. ఏమా ఇష్టం. మీ ఇద్దరికి ఓకే అయితే నాకు ఓకే. ఏమండి నోర్మై. ఏమండి ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళిద్దరికి ఇష్టమైతే మనం ఎవరండి కాదండానికి? ఇది కరెక్ట్. హలో, మీరేనా సీను డాడీ? ఔ ఐఎమ్ సోమలింగరాజు, నిత్య ఇండస్ట్రీస్. బోనాల బిచ్చపతి, మున్సిపాలిటీ. మీ అబ్బాయికి మా అమ్మాయికి పెళ్లి నిశ్చయించాం. అవును. అంటే మన ఇద్దరం విజయంకులం కాబోతాం అన్నమాట. యా యా, మంచి ముహూర్తం చూసుకుని మీకు కబురు చేస్తాను. మీరు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి. ఓకే? అలాగే మీరే మీ కాబోయే కోడల్ని మీ చేతులతో ఇంటి దగ్గర దింపేసి వెళ్ళండి. ఓకే? థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ. ఏ వరకు సందీప్, సందీప్, చంబుగాడు, చెంబుగాడు, మన అవినాష్, అవినాష్, అశ్వంత్. అరే మొత్తం నీ లత్కోర్ గ్యాంగ్ అయినారా? మా మున్సిపాలిటీ వాళ్ళని పిలవవా? సరే చెప్పు. కొంతేరు కేశవ మా క్లీనర్. ఏంది కొంతేరా? కొంతేరు కేశవ, మర్యాదాసు. ఈ అడ్రస్ ఏంటో అర్థం కావట్లేదు, చదువు. సిహెచ్ మలేష్, వ్యాన్ క్లీనర్. వ్యాన్ క్లీనర్. ఎస్కే అలావుద్దీన్, కమిషనర్ కార్ డ్రైవర్. కార్ డ్రైవర్. ఎన్ గుండు యాదయ్య, సోప్ ఆయిల్ సప్లయర్. ఆయిల్ సప్లయర్. జి సత్య నూకమ్మ, స్వీపర్లేగా. వీళ్ళంతా ఎవరు? మనకు కాబోయే బంధువులమ్మా. హలో, గుడ్ ఈవినింగ్ సార్. ఆ. రండి రండి. వెంకట్, సార్ కి తాళిబొట్టు ఇవ్వు. రెడీ సార్. ఏయ్ సార్, కూల్ డ్రింక్ తీసుకురారా. వద్దండి. పర్లేదు, తాగండి సార్. వద్దండి. ఏంటి సార్ చూస్తున్నారు? ఏం లేదండి. పర్వాలేదు చూడండి సార్. చూస్తే ఏం పోయింది? వద్దండి. పర్వాలేదు చూడండి సార్. చాలా బాగుందండి. ఎంతండి ఇది? 12 lakhs అమ్మో, అంతా? అయ్యో భలే ఉన్నారు సార్. మీరు సోమలింగరాజు గారికి అల్లుడు కాబోతున్నారు. మీకు సొమ్ములకు తక్కువ. మీరు తీసుకోండి సార్, మేము సోమలింగరాజు గారి దగ్గర తీసుకుంటాం కదా. వద్దండి, నేను సంపాదించి నా డబ్బులతో కొనుకెళ్తాను. ఏమిటో మొహమాటం. ఎంతండి? మజూరీతో కలిపి 3000. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే. సార్ ఒక్క నిమిషం. ఏమైంది సార్, మిమ్మల్ని చెక్ చేయాలి. ఏంటి చెక్ చేసేది? ఆయన సోమలింగరాజు కాబోయే అల్లుడు. ఎవరు అయినా సరే చెక్ చేయాల్సిందే సార్, పెద్దవాళ్ళతో పెట్టుకునే గొడవలు అవుతాయి అది సార్. అంతా మాకు తెలీదు. అలారం మోగింది, చెక్ చేయాలి అంతే. చేయనివ్వండి సార్. చేసుకా. तुम चेक करो, इसमें देखो, ठीक से देखो. ఇది చూడు, ఇది ఆయన డబ్బు కట్టింది, తీసుకోండి. इस बैग में देखो.
ఇది ప్రసాదం దీని కూడా చూడండి check చేస్తావా? సార్. చూడు సార్ ఏమిటా ఇది చూసావా సార్ అందులో ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. తెలీదా నీకు తెలీదు. నేను సపోర్ట్ చేశాను చూడు నన్ను నేను కొట్టుకోవాలయ్యా సారీ పదా పోలీస్ స్టేషన్ కి సార్ మాట వినండి సార్. సార్, మాట వినండి సార్, నమ్మండి సార్. చూడు బాబు తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమే అవుతుంది కానీ చేసిన నేరాన్ని ఒప్పుకోకపోవటం ఇంకా పెద్ద నేరం. నేను నేరం చేస్తే కదా సార్ ఒప్పుకోవడానికి. మరి ఆ నెక్లెస్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. అతనే ఆ దొంగతనం చేశాడు సార్ అంతకు ముందు షాపులో చూస్తున్నగా వెళ్ళేటప్పుడు అతను బ్యాగ్ లో దొరికింది సార్ వేరే ఎవరైనా తీసి నీ బ్యాగ్ లో వేశారంటావా? ఆ పని చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది సార్? ఒక్క క్షణం గడిచుంటే షాపు వదిలి వెళ్ళిపోయేవాడు సార్ అదృష్టం బాగుండి దొరికిపోయాడు లేకపోతే నా ఉద్యోగం పోయి ఉండేది సార్ దొంగతనం చేశావంటే ఒప్పుకో, వేరే ఎవరైనా చేశారంటే అది కాదంటావు. మరి ఎవరు ఏం చేయకుండా ఆ నెక్లెస్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏమో సార్ ఈ దొంగతనానికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. సోమలింగరాజు వంటి కోటీశ్వరుడి కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాను సంతోషంలో గొప్ప కోసం ఆ అమ్మాయి మెప్పు కోసం ఆ నగ కొట్టేసి ఉంటాడు సార్ సాధారణంగా ఇలాంటి నేరాలకు 6 నెలల శిక్ష ఉంటుంది. అయితే ముద్దాయి స్టూడెంట్ కావటం వల్ల అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 2 నెలల సాధారణ జైలు శిక్ష విధించమని కోర్టు వారిని కోరుతున్నాను. ఇది నీ ఫస్ట్ ఆఫెన్స్ కనుక 2 నెలల శిక్ష వేయడమైనది. సార్ నేను దొంగతనం చేయలేదు సార్. నెక్స్ట్ సార్ నా మాట వినండి సార్. సార్ నా నమ్మండి సార్ ప్లీజ్ సార్ నా మాట వినండి సార్ నా నమ్మండి సార్. సార్ నా నమ్మండి సార్ నేను దొంగతనం చేయలేదు సార్. కూర్చో. లేబర్ లాగా బిహేవ్ చేసావంటే చంపేస్తాను. నా నమ్మండి సార్. సార్, నా నమ్మండి సార్. సార్